మరి అంటది, నేను దీనురాల్ని, దేవుని కృపకు యోగ్యురాల్ని కాదు. ఆయన కటాక్షం నా మీద రావడానికి నేను విలువైన దాన్ని కాదు. కానీ నా దేవుడు తన చూపు నా మీద తీసుకొచ్చాడు. ఆయన కటాక్షము నా మీద పడింది. అందుకొరకే విలువలేని నా జీవితంలో ఈ క్రిస్మస్ నాకేం చేసిందంటే విలువ కట్టింది. దిస్ క్రిస్మస్ గేవ్ మీ వాల్యూ. హీ రిడీమ్డ్ మీ, హీ రిగార్డెడ్ మీ. మొదటిగా ఆయన విమోచించాడు, రెండోదిగా విలువ కట్టాడు. నా విలువ లేని నా జీవితానికి తనంటది దేవుడు నాకేం చేశాడు, విలువ కట్టాడు. ఎంత విలువ కట్టాడు అంటే తను జ్ఞాపకం చేస్తూ అంటది, ఆ మరియతో ఆ ఎలిజబెత్తో మరి అంటది, ఒకప్పుడు నేను నోబడి, ఐ వాజ్ అ నోబడి. వాస్తవంగా నేను అనామికురాలిగా, పట్టించుకోవడానికి నోచుకునే పరిస్థితి నాకు ఆస్తిపరంగా లేదు, కులపరంగా లేదు, ప్రాంతపర్యంగా లేదు, వెనుక చరిత్ర పరంగా లేదు, అసలు ఏ యోగ్యత నాకు లేదు. నిజంగా ఆలోచిస్తే తన బ్యాక్గ్రౌండ్, తన ప్లేస్ చూస్తే ఆ నజరేతు ప్రాంతం నుండి ఏది కూడా మంచిది యోహాను సువార్త 1:46, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 1:46, 1:46 చూస్తే నజరేతులో నుండి మంచిదంటూ ఏది రాలేదట. చరిత్ర మొత్తంలో చూస్తే యోహాను సువార్త 1:46లో అందరూ షాక్ అయిపోయి అడుగుతారు. అందుకు నతానియేలు అంటాడు, నజరేతులో మంచిది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, అప్పుడు గమనిస్తే నతానియేలు అంటాడు, అసలు నజరేతులో మంచిదంటూ ఏమైనా వస్తుందా అంటే చారిత్రాత్మకంగా చూస్తే నజరేతులో మంచిదంటూ ఏది లేదు. కాబట్టి మంచిది ఏమీ లేని ఆ యొక్క ప్రాంతంలో నుండి ఇప్పుడు దేవుని యొక్క కటాక్షం ఎవరి మీద పడింది? మరియ మీద పడింది. రెండవదిగా నజరేతు ప్రాంతం ఒకవేళ ఎన్నిక లేని ప్రాంతం అయితే తన యొక్క వెనుక చరిత్ర చూస్తే, తన బ్యాక్గ్రౌండ్ చూస్తే, ఒక్కసారి తన వెనుక చరిత్రను పరిశుద్ధాత్మ దేవుడు వాంటెడ్లీ కావలసుకునే మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే 4 స్త్రీల పేరు రాశాడు. అసలు చాలామంది స్త్రీల పేరు రాయాలి కదండి. అలాంటిది ఈరోజు నీ జీవితం యొక్క దృక్పథం మారాల్సిందే. ఎందుకు తెలుసా అండి? ఒక వస్తువుకు విలువ దేని బట్టి వస్తుంది తెలుసా అండి? దాని కాస్ట్ బట్టి వస్తుంది. అర్థం చేసుకోవాలంటే ఒక వస్తువు 10,000 అన్నారనుకోండి, అదే వస్తువు ఇంకొక బ్రాండ్కి వెళ్ళేసరికి ₹1,00,000 అన్నారు. ఇప్పుడు ఏది వాల్యుబుల్? రెండు ఒకటే వస్తువు, కానీ ఈ వాల్యూ ఏమైందండి? పెరిగిపోయింది. ఎందుకు పెరిగింది? దాని యొక్క కాస్ట్ బట్టి ఏమైంది? పెరిగిపోయింది. ఆ కాస్ట్ బట్టి దానికి వాల్యూ పెరిగింది కాబట్టి వెల ఎంత పెడితే వస్తువు యొక్క విలువ అంతా పెరిగిపోతుంది. ఇప్పుడు మరి అంటది, నా విలువ ఎంత కట్టాడు నా దేవుడు అంటే చివరికి తన ఏకైక కుమారునే నా కొరకు ఏం చేశాడు? అర్పించేశాడు. వాని ప్రాణ విమోచన క్రయధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అంత ఖరీదైన విలువ నా ప్రాణానికి దేవుడు పెట్టాడు. కాబట్టి విలువలే నా జీవితంలో దేవుడు నాకు ఏం చేశాడు? విలువ కట్టాడు. ప్రపంచము కొన్నిసార్లు నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి వాల్యూ ఇవ్వకపోవచ్చు. వాస్తవంగా చూస్తే క్రీస్తు యొక్క వంశావళిలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ తామారు జీవితంలో జరిగిన విషాద గాథలో భవిష్యత్తు అనుకుంది, భవిష్యత్తు నాకు లేదు ఇక. ఎందుకంటే పెళ్లి చేసుకున్న ప్రతి ఆ భర్త ఏమవుతున్నాడండి? చనిపోతున్నాడు. ఆమె కాలు పెడితే దరిద్రం అంటున్నారు. అంటే సమాజం అంటుంది, ఈమె ఎవరిని చేసుకుంటే వారి జీవితాలు ఏమవుతాయి? పోతారండి. ఈమె కాలు, కొంతమంది అంటారు కదా, ఐరన్ లెగ్ అండి, ఎక్కడ కాలు పెడితే వాళ్ళు అక్కడ లేవాల్సిందే, వికెట్లు లేవాల్సిందే అని. ఇప్పుడు తామారు పరిస్థితి అలాంటి పరిస్థితి. ఇప్పుడు అది సరిపోదన్నట్లు శాపగ్రస్తమైన స్త్రీగా ఒక శాపాన్నే తరతరాలకు పంచిపెట్టే పరిస్థితులు ఉన్న స్త్రీలో నుండి ఇప్పుడు రెండవదిగా ఎవరు వచ్చారండి? అక్కడే చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో రెండవ స్త్రీని మనం చూస్తాం. మత్తయి సువార్త చదవండి, ఎవరైనా బిగ్గర చదవండి. ఇక్కడ రెండవదిగా రాహాబు గురించి ప్రస్తావించబడింది. రాహాబు ఎవరు? మనందరికీ బాగా పరిచయం. రాహాబు వేశ్య. ఆలోచిస్తే ఒక్కసారి ఒక వృత్తిని బట్టి కొందరికి రెస్పెక్ట్ పెరుగుతుంది, కొందరికి వృత్తి బట్టి ఉన్న రెస్పెక్ట్ కూడా ఏమవుతుందండి? తగ్గిపోతుంది. కొందరు అంటారు, అమ్మ నువ్వు పని మనిషివా అని, అడక్క తినేదానివా అని. అంటే వృత్తి బట్టి వాళ్ళకి వాల్యూ ఏమైంది? తగ్గిపోతా ఉంటే ప్రభు అన్నాడు, వృత్తి కూడా విలువనివ్వని పరిస్థితిలో నేను విలువ కట్టాను.
పరిస్థితులు నీకు విలువ ఇవ్వకుండా శాపము శపితమైన దానివని ప్రజలు చెప్తే నేను నీకు విలువ కట్టాను. క్రిస్మస్ అంటే విలువిచ్చింది. వృత్తిలో తక్కువ ఉన్న వారికి కూడా క్రిస్మస్ ఏం చేసింది? విలువనిచ్చింది. ఇంకా మూడో మాట చూస్తే అక్కడ బోయాజు రూతునందు, మూడోదిగా రూతుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు చెప్తున్నాడు రూత్ అంటే, రూతు వాస్తవంగా అన్యురాలండి. దేవుడు లోకానికి సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు, రక్షణ వచ్చినప్పుడు చాలాసార్లు ప్రజలందరూ ప్రశ్నించే మాట ఏంటంటే, దేవుడు కేవలం యూదులకు మాత్రమే దేవుడండి, యూదేతరులకు అన్యులకు దేవుడు కాదు అంటారు. అయితే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇట్లాంటి అపోహలు మీకు వస్తాయనే, ఇట్లాంటి దురభిప్రాయాలు మీరు కలిగి ఉంటారనే, ఒక అన్యురాలిని నేను ధన్యురాలుగా చేసి ఆ శాపగ్రస్తమైన మోయాబు సంతానం 10 తరాల వరకు దేవుని వంశాలకు రావడానికి వీల్లేదంటే, అలాంటి స్త్రీ చరిత్ర కూడా ఏం చేశాను, నేను మార్చుకున్నాను. నేను తన కొరకు కూడా ఏం చేశాను, లోకంలో వచ్చానని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనందరికీ బాగా పరిచయం ఆఖరిగా మత్తయి సువార్త 1:6 చూస్తే ఉరియా భార్య అయిన బత్షెబా గురించి కూడా అక్కడ మాటలో రాయబడితే, తన జీవితంలో ఒక జరగకూడని సంఘటన మచ్చగా మిగిలిపోయింది. కొన్నిసార్లు మన ప్రవర్తన ద్వారా జరిగిన సంఘటన ద్వారా కొన్నిసార్లు ప్రజలు మనకి ఏం చేస్తారండి, లేబుల్స్ పెట్టేస్తారు, మచ్చ పెట్టేస్తారు. ఆ మచ్చ పెట్టి సరిపోదంటే దాన్ని పబ్లిసిటీ ఇస్తారు కావాల్సుకుని. ఎందుకంటే ఆ మచ్చ ఎప్పుడైతే పబ్లిసిటీ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా వారికి విలువ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఒక వాల్యూ తగ్గించడానికి ఏం చేస్తారంటే కావలసుకొని మచ్చని క్రియేట్ చేస్తారు. కొన్నిసార్లు రూమర్స్ క్రియేట్ చేసి ఏం చేస్తారండి, మచ్చని బాగా పబ్లిసిటీ చేస్తారు. ఎందుకంటే ఆ వ్యక్తి విలువ ఏం కావాలి, తగ్గిపోవాలి. ప్రభు అంటున్నాడు, మచ్చకలు ఉంటే కూడా ఆ మచ్చలోని కూడా మహిమగా మార్చే దేవుడని నేను. ఆ మచ్చలోని కూడా ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి ఒక రక్షకుని పరిచయం చేసే అటువంటి విలువనిచ్చే దేవుడను. నో సిచ్యువేషన్, నో సిన్ కెన్ డిమీన్ యూ. ఏ పరిస్థితి కూడా నీకు విలువ లేకుండా చేసే ప్రసక్తి లేదు. అందుకో ప్రభు అన్నాడు, ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి, సమస్తం పాత ఏమైపోయింది, గతించిపోయింది, ఇదిగో నీ కొత్త పేరు నేను ఇచ్చి ఉన్నాను, ఇక మీదట విడువబడి దానివని నీకు పేరు పెట్టబడదు. దేవుడు నన్ను మర్చిపోయాడని, విలువలేని దాన్నని ఇక మీద నువ్వు మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నీ పేరుని ఏం చేశాను, మార్చేశాను. నీ చరిత్రను ఏం చేశాను, మార్చేశాను. నీ యొక్క సంఘటన, ఎవరైతే ప్రజలు ఒక విలువను తగ్గించడానికి నీ మీద బురద చల్లారో ఆ బురద అని రాయబడిన ప్రాంతంలో నుండే మహిమ అని నేను తీసుకొచ్చాను. అదే క్రిస్మస్ యొక్క విలువ, అదే దేవుని మానవాళికి దేవుడిచ్చిన విలువ. దట్స్ వాట్ ద వాల్యూ. అందుకొరకే ఆ విలువ కట్టడానికి దేవుడు ఈ యొక్క ప్రయత్నంలో దేవుడు తన విలువను కోల్పోవాల్సి వచ్చింది. వాస్తవంగా చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు, 7వ వచనం చూస్తే చివరికి విలువగల దేవుడు మనకు విలువనివ్వడానికి ఏమైనా తెలుసా అండి? కలిసి చదువుకుందాం. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. ఇప్పుడు దేవుడు ఏమైపోయాడంటే మన కొరకు మొదటిగా మనుషుల పోలికగా పుట్టాడు. మీరు అనొచ్చు, మనుషుల పోలిక ఏముందని, చాలా బాగుంటుంది కదా అని. మహిమాన్వితుడు మనుషుల పోలిక రావడం అంటే చాలా మెట్లు దిగాలి. మీరు అనొచ్చు, దానికేముంది, చాలా ఈజీ అని. ఒకవేళ ఆఫర్ ఇచ్చారనుకోండి ఎవరన్నా, మీకే క్రిస్మస్ మీకు అర్థం అవ్వట్లేదు కదా, ఒక పంది రూపంలోకి మీరు మారతారా అని. మారతారండి ఆఫర్ ఇస్తే? సరదాకి వాళ్ళు టైంపాస్కి ఇచ్చారనుకో, ఒక రోజు పందిలాగా మిమ్మల్ని మార్చేస్తాను, మారతారా? అవునండి, ఐ లవ్ టు బికమ్ ఎ పిగ్ ఫర్ ఎ డే అంటారు ఎవరన్నా? ఎవరు ఇష్టపడమండి. పంది దాకా ఎందుకండి? ఒక్కసారి ఇండియా దాటి బయటకు వెళ్తే ఒక 6 నెలలు అక్కడ సెటిల్ కూడా కానక్కర్లే, 6 నెలలు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చేసరికి అబ్బా దుమ్ము, నాకు అలర్జీ, అమ్మ నాకు ఏసీ లేకపోతే చచ్చిపోతా నేను. ఒకప్పుడంతా ఎండలో ఎండి వర్షానికి నాన్న బ్యాచే. ఒక 6 నెలలు బయటకు వెళ్ళి వస్తే ఇంకేదో అలర్జీ అంట, చచ్చిపోతానేనంట. అవుతున్నాం కదండి మనము. మరి దేవునికి, మహిమాన్వితుడైన దేవునికి, పాపము చూడలేని తాళలేని దేవుడు మన కొరకు పాపముగా చేయబడితే ఆయన ఎంత తగ్గించుకోవాల్సి వచ్చిందో ఒకసారి ఆలోచించండి. హౌ మచ్ గాడ్ హంబుల్డ్. ఎంతగా దేవుడు తగ్గించుకుంటూ ఈరోజు మనం క్రిస్మస్ సంబరాలు చేసుకుంటున్నాం. ఎంతగా నీ జీవితానికి విలువ ఇవ్వడానికి ఎంతగా తను విలువ కోల్పోవాల్సి వచ్చిందో అర్థం చేసుకుంటే అదే ఆరాధన. The real worship is when you understand that God lost his value to give you value.
నీకు విలువ కట్టే క్రమములో దేవుడు తన విలువను ఏం చేశాడు? కోల్పోయాడు. పశువుల పాకలో జన్మించాడు, పొత్తి గుడ్డల ద్వారా చుట్టబడ్డాడు. చాలామంది అంటారు, పొత్తి గుడ్డలతో ఎందుకు చుట్టబడాలండి? పశువుల పాకలు ఎందుకు పరుణ పెట్టబడాలంటే, నీకు విలువ కట్టాలంటే నీ స్థాయికి ఏం కావాలి? దిగాలి. ఒక పాప ఏడుస్తూ ఉందనుకోండి, ఆ పాపని ఎత్తుకోవాలంటే అమ్మ దిగిపోయి పాకుతున్న పిల్లని లేదా ఫ్లోర్ మీద పడిన పిల్లని అమ్మ పోయి ఎత్తుకోవాలా, లేకపోతే ఆ పిల్లని రా అంటే పైకి వస్తుందా? కొంతమంది అదే అడుగుతారు, ఎందుకు దిగాలా, పశువుల పాకులు ఎందుకు పరుణ పెట్టబడాలా, పొత్తిగుడ్డలు ఎందుకు చుట్టబడాలంటే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. ఏమనంటే, పాపని ఏడుస్తున్నావు, దా నువ్వేరా పైకి, నేను ఇక్కడే ఉంటా, నువ్వేరా పైకి. వస్తుందా అండి? రాలేదు. తల్లి ఏం చేయాలి? దిగి వెళ్ళాలి. క్రిస్మస్ దేవుడే దిగి వచ్చింది వేళ. విలువ లేని మన జీవితాల్లో విలువ కట్టడానికి తను విలువ కోల్పోయిన వేళ. గాడ్ గేవ్ అస్ వాల్యూ. హీ డీమ్డ్ అస్ సో ప్రెషస్. దేవుడు మనకి ఎంత విలువ కట్టాడంటే, మనిషికి విలువనిచ్చింది ఈ క్రిస్మస్ పండుగ. మూడో మాట చూసుకుందాం, ప్రభుని ఆరాధిస్తాం. తనంటుంది, మొదటిగా విమోచించబడిన దానిని, రెండవది విలువ కట్టబడిన దానిని. గాడ్ గేవ్ మీ వాల్యూ. నా వెనుక చరిత్ర నాకు విలువ లేకుండా చేసింది, నేనున్న ప్రాంతం నాకు విలువ లేకుండా చేసింది, నేను చేస్తున్న వృత్తి నాకు విలువ లేకుండా చేసింది. కానీ నా ప్రభు వీటన్నిటినీ కాలరాస్తూ తన వాల్యూ నాకు ఇవ్వడానికి తను విలువ కోల్పోయాడే. అదే నా క్రిస్మస్ యొక్క ఆరాధన. The Christmas worship is that God who had the utmost value, he lost his value to give me the meaning of value. He humbled himself in the form of a man. మనిషి ఆకారములో దాసుని స్వరూపంలో ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడంటే ఖాళీ చేసేసుకున్నాడు అండి, టోటల్గా ఎంటీ చేసుకున్నాడు. ఎందుకంటే ఈరోజు మన జీవితాలకు ఏమి ఇవ్వాలని? విలువనివ్వాలని. క్రిస్మస్ గేవ్ అస్ వాల్యూ. ఈరోజు ఒక విలువ లేదనే ఫీలింగ్లో ఉంటే, ఆత్మన్యూన్యత భావంలో ఉన్నావంటే ఇంకా నువ్వు క్రిస్మస్లో లేవు, క్రిస్మస్ బయట ఉన్నావని. కొంతమంది ఫీలింగ్ ఇక్కడ కూర్చొని కూడా ఎక్కడో ఇన్ఫీరియారిటీ ఫీలింగ్, ఇంకా మేము తక్కువ వాళ్ళము అనే ఫీలింగ్ అలా ఉందంటే అర్థం ఏంటంటే నువ్వు క్రీస్తులో లేవు, క్రిస్మస్లో లేవు. క్రిస్మస్లో ఉంటే ఎస్టీమ్ ఏమవుతుందండి? మారిపోతుంది. అట్లని చెప్పి గర్వం రావాల్సిన అవసరత. మరియకి విలువ పొందిన తర్వాత గర్వం ఎప్పుడు రాలేదండి. ఎందుకు రాలేదంటే, తను ఆరాధిస్తున్న క్రమంలో ఒక మాట అంటది, అయ్యా నీ దాసురాలని. నీ దాసురాలని అంటే ఐ యామ్ యువర్ సర్వెంట్. ఫస్ట్ టైం నూతన నిబంధనలో నీ దాసురాలని అని ఆరాధించిన గొప్ప దైవజనురాలు ఎవరు ఉన్నారంటే ఎవరండి? ఆయన తను మరియ. అందుకొరకే తన ఆరాధన క్రమంలో ఒక మాట మనందరము కలిసి జ్ఞాపకం చేసుకుంటూ, ఎంత దేవుడు విలువను పెంచినా సరే తన జీవితంలో గర్వం అనేది రానివ్వలేదు, తన జీవితంలో అహంకారం అనేది రానివ్వలేదు. అందుకొరకు తను ఆరాధిస్తుంటుంది. అందరం కలిసి లూకాసు వార్త 1వ అధ్యాయం, అందరం కలిసి లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం చదువుదామా? 47వ వచనం, తెలుగులో 47, ఇంగ్లీష్లో 48. ఆయన తన దాసురాలి దీనస్థితి, హ్యాండ్ మెయిడెన్ అంటే స్లేవ్ అని. బానిసల్లో అతి తక్కువ స్థాయికి వెళ్తే ఏమంటారండి? స్లేవ్ అంటారు. దాన్నే హ్యాండ్ మెయిడెన్, ఇంగ్లీష్లో హ్యాండ్ మెయిడెన్ ఉంది, తెలుగులో దాసురాలు అని ఉంది. ఆ దాసురాలు అనే పదాన్ని తను ఎవరు చెప్పలేదు, నువ్వు దాసురాలనమ్మా అనలేదు. తనే అంటుంది, నా దీనస్థితిని దేవుడు చూశాడు, నన్ను రక్షించాడు, నాకేమిచ్చాడు? విలువనిచ్చాడు. కాబట్టి నేను దేవునికి ప్రేమ దాసిని. ఐఎమ్ అ లవ్ స్లేవ్ టు మై సేవియర్ హూ గేవ్ మీ వాల్యూ. విలువనిచ్చిన దేవునికి జీవితాంతం ఎవరు? నేను దాసురాలని. ఎవరికి? నా దేవునికి. ప్రేమతో నేను దేవునికి దాసురాలుగా మార్చబడ్డానని. రెండోదిగా తను నేను దేవుని ఏం చేస్తుంది? ఆరాధిస్తాను. 49 వచనం చదువుకున్న మూడో మాట చూసి ప్రభుని ఆరాధిస్తాం. 49, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ, ఆయన నామం పరిశుద్ధము. చాలండి. మూడోదిగా, గాడ్ హ్యాస్ రివార్డెడ్ మీ. Number 1, God has redeemed me. Number 2, God has regarded me. Number 3, God has rewarded me. అంటే దేవుడు నా పక్షమున గొప్ప కార్యములు చేశాడు. ఒకసారి ఆలోచిస్తే ఈ సంవత్సరంలో, గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం లోపల, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పక్షమున
ఎన్ని గొప్ప కార్యములు చేశాడో గుర్తుందా? గుర్తుందా అండి? ఏం చేశాడండి దేవుడు? అలాంటి పరిస్థితులు ఉన్నామా? వాస్తవంగా అడిగితే మరియా కూడా చెప్పాలి, ఏం చేశాడు దేవుడు? పెళ్ళి కాకముందే నన్ను ప్రజలందరూ రాళ్ళెత్తి దుమ్మెత్తి పోసే పరిస్థితిలో చేశాడని. అప్పటికి తను యేసుప్రభువారిని పరిచయం చేసిన ఘనత, వాస్తవంగా చెప్పాలంటే యేసుప్రభువారు పునరుద్ధానుడై ఆరోహణమై లోకరక్షకుడుగా ప్రజలందరికీ ధృవీకరించబడేదాకా మరియమ్మ విలువ ఎవరికి తెలియదండి. ఇంకో మాట చెప్పాలంటే మరియమ్మ విలువ యేసుప్రభువారు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పుడు కూడా తల్లికి విలువ ఉందా? రాలే, బయట వెయిట్ చేయాల్సి వచ్చింది. వేరేలో వచ్చి అన్నారు, అయ్యా నీ తల్లి, నీ చెల్లి, నీ సహోదరు అంటే, ఎవరు నా సహోదరులు అన్నాడు ప్రభు. వాస్తవంగా తనకు వాల్యూ రాలేదు. కానీ యేసుప్రభువారు పునరుద్ధాండైన తర్వాత లోకమంతా కూడా ఈరోజు ఆ మరియ యొక్క విలువను ప్రపంచమంతా గుర్తెరింది కదా.